జై జై శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. వేదాలను అనుసరించే శంకర భాషణలు. వేదాంత పదానికి రెండు అర్థాలు. వేదాల అంతమని, చివరి గ్రంథమని ఒక అర్థం. వేదాల సారమని, దాని నిశ్చయార్థమని రెండవ అర్థం. నీ నిర్ణయం ఏమిటని ఒకరిని అడగా అనుకోండి, నీవు చెప్పినదే సరైనని అవతలివాడంటాడు కదా. వేదాల అంతమే నిశ్చయార్థాన్ని బోధిస్తుంది. ఉపనిషత్తులను వేదాంతమని అంటారు. సంహిత, బ్రహ్మణం, అరణ్యకమని వేదం 3 భాగాలుగా ఉంటుంది. అరణ్యకం చివర ఉపనిషత్తులు ఉంటాయి. కర్మ, ఉపాసనపై మూడింటిలో ఉండగా ఉపనిషత్తులు తత్వోపదేశం చేస్తాయి. 1000కి పైబడి ఉపనిషత్తులున్న శంకరులు 10కే భాష్యాలు వ్రాశారు. అవే ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, తైత్తిరీయ, ఐతరేయ, చాందోగ్య, బృహదారణ్యకములు. వేదాల సారం అద్వైతమే అని శంకరులు అనగా, విశిష్టాద్వైతమే అని రామానుజులు, ద్వైతమే అని మధ్యాచారులు వారన్నారు. లోగడ బృహదారణ్యకంలోని శాంతి మంత్రాన్ని పేర్కొన్నాను కదా, అది ఈశావాస్యంలోనూ ఉంది. పూర్ణమైన ప్రపంచము పూర్ణమైన బ్రహ్మం నుండి వచ్చిన బ్రహ్మం పూర్ణంగానే ఉందని అర్థం కదా. బ్రహ్మమును అదిగా, జగత్తుని ఇదిగా అనగా దూరంగా ఉన్నది దగ్గరగానున్నదనే అర్థంలో అధహ ఇదములు వాడబడ్డాయి. మనం సాధారణంగా బ్రహ్మ ఎక్కడో ఉన్నాడని భావిస్తాం కదా. ప్రపంచంలో మనకు దగ్గరగానున్నట్లు అనుభవం. చూపుడు వేలుతో దూరంగా ఉన్నదానిని చూపిస్తాం. మనిషిని చూపించే వేలనే అర్థంలో తమిళంలో దీనిని ఆల్ కాట్టి విరల్ అంటారు. ఇక్కడ భగవానుని చూపించే వ్రేలందాం. సంస్కృతంలో భయపెట్టేదనే అర్థంలో దీనిని తర్జని అంటారు. దానికి బదులు మనిషిని చూపించేదనే అర్థంలో వాడుదాం. పరమ సత్యాన్ని తెలిపేదనే అర్థంలో ధర్మశాస్త్రంలో దీని వాడుక ఉంది. అనేక ముద్రలున్నాయి. తర్జనిని సాచి బొటిన వేలును వంచి ఆత్మను చూపించినట్లుగా పట్టే ముద్ర ఉంది. బయట ఉన్నాడనే పరమాత్మ జీవునిలోనే ఉన్నాడని ఆ ముద్ర సూచిస్తుంది. ఈ ముద్రను చిన్ముద్ర, జ్ఞానముద్ర అని కూడా అంటారు. తద్దూరే తదంతికే అని ఈశావాస్యం చెప్పింది. అనగా దూరంగా ఉన్నదే దగ్గరగాను ఉందని. తమిళంలోని తేవారము అట్లా అంది. పై శాంతి మంత్రంలో అది అనగా బ్రహ్మము, ఇది అనగా జగత్తని అర్థం. ఇది అనగా ఇక్కడ జీవుడని కాదు. పరమాత్మ కనబడకపోవడం వల్ల, ప్రపంచం సత్యమని భావించడం వల్ల ఈ ప్రపంచము పూర్ణమని చెప్పబడింది. ఇది పూర్ణమా? జగత్తే కనుక పూర్ణమైతే చెప్పబోయేది సాధ్యం కాదు. పూర్ణంలోంచి పూర్ణం తీస్తే సున్నాయే మిగులుతుంది. కానీ పూర్ణం నుండి జగత్తును తీసివేస్తే పూర్ణమే మిగులుతుంది. కనుక జగత్తు శూన్యమని, సున్నాయని అర్థం. సున్నా లేని దానిని సూచిస్తుంది. అందుకే దానిని మాయా అన్నారు. ఉన్నట్లు కనబడి చివరికి లేకుండా పోయేది మాయని శంకరులు అన్నారు. ఉన్నట్లు కనబడేదాన్ని వ్యావహారిక సత్యం అన్నారు. ఆ సందర్భంలో జగత్తు పూర్ణమనే చెప్పింది ఉపనిషత్తు. దీనిని తప్పించుకొని పారమార్థక సత్యాన్ని పట్టుకోవాలన్నారు. బ్రహ్మంలో లీనం కావాలన్నారు. జగత్తును పక్కన పెట్టి ఆ బ్రహ్మమును తత్ అని అన్నాయి. ఇది అనగా జగత్తు పోతే అదే మిగులుతుంది. కనుక అది అగుటకు మన ప్రయత్నం చేయాలి. ఉపనిషత్తులలో మొదటి చివరి మంత్రాలు మాయ సిద్ధాంతాన్నే బలపరుస్తాయి. ఇవే కాకుండా శ్వేతాశ్వతర, కౌప్లీతకి, నృసింహాతాపిని ఉపనిషత్తులు కూడా ఈ గమ్యాన్నే చేరుస్తాయి. బ్రహ్మమే జీవజగత్తులుండుటకు కారణమని, కార్యకారణములైన జీవజగత్తులు రెండూ భిన్నం కావని, ఇవి బ్రహ్మం కంటే భిన్నం కావని చెబుతాయి. జీవుడు సత్యమని భావింపబడే జగత్తును గెంటివేసి ఆత్మ విచారణ చేస్తే శరీరాదులు నావి కావని, తాను బ్రహ్మమేనని గ్రహిస్తాడు. చివరకు పరమాత్మ జీవాత్మను సృష్టించడము ఒక రకమైన మాయయే అని గ్రహిస్తాడు. జీవాత్మ పరమాత్మలు విడిగా లేరని, ఉన్నది ఆత్మయే అని గ్రహిస్తాడు. అద్వైతము ఆ ద్వైతం. ఇది కాదని తమ సిద్ధాంతాలే ఉపనిషత్తులలో ఉన్నాయని మిగతా ఆచార్యులు అంటారు. అయితే అద్వైతం ప్రాథమిక దశలో ద్వైత్వాన్ని, విశిష్టాద్వైతాన్ని అంగీకరిస్తుంది. ఇట్లా అంగీకరించిందని గుర్తిస్తే అద్వైతంతో పేచీ ఉంటుందా?
కొన్ని మంత్రాలు 3 సిద్ధాంతాలను సమర్థిస్తున్నట్లు కనిపిస్తాయి. ఒక చోట జీవాత్మ వేరు, ప్రపంచం వేరు, పరమాత్మ వేరని ఉంటుంది. ఇవి కొన్ని నేనే పరమాత్మను, సర్వవ్యాపిని, లోపల బయట ఉండేది నేనే అంటుంది. మరొక చోట అన్నీ ఒకటే అంటుంది. ఇందు తనకు అనుకూలమైన దానిని గ్రహిస్తారు. పరస్పరం అంగీకారానికి వచ్చే వాక్యాలను ఘటకశ్రుతులు అని అంటారు. దానివల్ల ఒక వాక్యానికి మరొక వాక్యానికి పొంతన కుదురుతుంది. ఆత్మయే బ్రహ్మము, నేను బ్రహ్మను, నీవు బ్రహ్మము అని అద్వైతాన్ని సమర్థించే వాక్యాలలో అక్షరాలను, పదాలను అటు ఇటు తిప్పి కొత్త అర్థాలు చెబుతూ జీవాత్మ పరమాత్మకు అభేదాన్ని అంగీకరించరు. ఈ పరిస్థితి అద్వైతికి రాదు. ప్రాథమిక దశలో దైత్వాన్ని అంగీకరిస్తాడు కదా. ప్రపంచం భిన్న భిన్నంగా కనిపిస్తోంది కనుక ఆ దశలో వారి మాటలను అంగీకరించాలి. భిన్నంగా కనబడిన అన్నిటిలో ఒక చైతన్యం ఉండడం వల్ల అంతర్యామిగా ఉన్నాడనే విశిష్ట దైత్వాన్ని అంగీకరిస్తారు. అంతేనే కానీ ద్వైత విశిష్టాద్వైతాలను సమర్థించే మాటలకు బలవంతంగా అర్థాలు మార్చడు అద్వైతి. బృహదారణ్యకంలో 3:7 అంతర్యామి పదం వస్తుంది. ఇది విశిష్టాద్వైతానికి అనుకూలం. ఎవడు పృథివిలో ఉండి పృథివికి కూడా లోపల ఉన్నాడో, ఎవనిని పృథివీ దేవత ఎరుగదో, ఎవనికి పృథివీ దేవత శరీరమై ఉన్నదో, ఆయా పనులను ప్రేరేపణ చేయిస్తున్నాడో అతడే అంతర్యామి అని ఆ మంత్రంలో ఒక భాగానికి అర్థం. తేలికగా చెప్పాలంటే అతడు సమస్త జీవులలో ఉన్నాడని, సమస్త ప్రాణులు అతని శరీరమని, వారి లోపల ఉండి నియమిస్తున్నాడని, అతడే అంతర్యామి అని, నీ ఆత్మయని, అమృత స్వరూపమనే మాటలు ఉన్నాయి. ఇట్టి మంత్రాలను చూసి ఇదే సిద్ధాంతమని, ఇది అద్వైతాన్ని బోధించదని వాదిస్తారు. తరువాత మంత్రాలను చూస్తే అద్వైత సిద్ధాంతం గోచరిస్తుంది. వారి సిద్ధాంతం ప్రకారం అంతర్యామి జీవాత్మలు భిన్నులు. తరువాతి మంత్రం ప్రకారం ఏషత ఆత్మ అంతర్యామి అనగా ఆత్మయే అంతర్యామి అని చెబుతుంది. అవి రెండూ వేరు కావని చెబుతుంది. ఏకమనే ఒక దశలో ఆత్మయే జీవాత్మగా కనిపిస్తోందని, అదే అందున్న అంతర్యామి అని చెబుతుంది. అట్లే ద్వైతాన్ని సమర్థించే వాక్యాలను చూసి తరువాతి వాక్యాలు చూడకుండా ద్వైతమే పరమార్థమని వాదిస్తారు. మాండూక్యంలో అద్వైతం స్పష్టంగా ప్రతిపాదించబడింది. అది 3 వస్త్రలకు అతీతమైన ప్రపంచం లయం కాబడిన స్థితినే శివం అని, అద్వైతమని ఘోషించింది. ఇది తెలుసుకున్నవాడే తెలుసుకొనిన వానిగా పరిగణింపబడతాడని అంది. ఇక్కడ ద్వైత ప్రస్తావన ఉందా? లేదు కదా. ద్వైతం అనే మాట బృహదారణ్యకంలో ఒకదానితో చూస్తారు, ఒకదానితో వాసన చూస్తాడు, ఒకదానితో తెలుసుకుంటాడని. అన్నీ ఆత్మ అయినప్పుడు అంటే ద్వైతం పోయినప్పుడు ఎవడు దేనితో చూస్తాడు, దేనితో వాసన చూస్తాడు, దేని చేత అంతా తెలియబడుతూ ఉంటే దేనితో తెలుసుకుంటాడు? ద్వైత స్థితిలో అంతటా వ్యాపించిన ఆత్మను తెలుసుకొనలేడని అద్వైత స్థితికి ప్రయత్నించాలని చెబుతోంది కదా. లోక వ్యవహారంలో ద్వైత స్థితే ఉంటుందన్నా అది నిజం కాదు. అందుకే యత్ర హి ద్వైతం భవతి అని వాడబడింది. ద్వైతం అయితే నిజమే, ద్వైతంగా కనబడేది సత్యం కాదని అర్థం వస్తోంది కదా. ద్వైతం కంటే మరొకటి ఉంటే అది అద్వైతమే. యత్రవా అస్య సర్వం ఆత్మైవా భూత్, సందేహం లేకుండా ఆత్మయే అన్నీ అవుతాయని ఉంది. ఏవా అనే పదాన్ని గమనించండి, అదే అని అర్థం కదా. ఇవా అనే పదం వాడితే అది అభాస కానీ సత్యం కాదని అర్థం వస్తుంది కదా. అతని వలే ఉన్నాడని అంటే అతడు కాదని అర్థం కదా. అతనిలా మాత్రమే కనిపిస్తున్నాడు, ద్వైత భావనతో లోకంలో చూస్తున్నాం కాది, అది తప్పని శాస్త్రం చెబుతోంది. ఇక్కడ వాడబడిన ఆత్మను పరమాత్మయని ఎందుకు చెప్పలేదు? పరమాత్మ అని చెబితే అల్పాత్మ ఒకటి ఉండాలని అర్థం వస్తోంది. ద్వైత స్థితిలో పరమాత్మ అని, జీవాత్మయని వారు విడివిడిగా ఉన్నట్లు వాడతాం. అద్వైత స్థితిలో ఆత్మయనే వాడతాం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.